దివాళీకి రిలీజ్ అయిన 3 సినిమాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటి సినిమా 'మిత్రమండలి'. ఈ మూవీ చూసాక చాలా మంది డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే అసలకి కథే లేదు. కథ లేకుండా జోక్స్ ఏసి కూడా వెళ్ళిపోవడం. ఆ స్క్రీన్ ప్లే లేదు. ఏది లేదు. ఏదో నార్మల్‌గా పబ్లిక్‌లో వదిలినట్టు అనిపించినారు. నాకు ఈ సినిమా చూసినాక ఏందంటే ఎక్కడ స్టార్ట్ చేస్తారో, ఎక్కడ ఎండ్ చేస్తారో అర్థం కావట్లే గానీ, ఏదో రొటీన్ స్టోరీ టైప్ ఉంది గానీ, దాంట్లో ఏదో ఇన్వాల్వ్ చేసినట్టు చేశారు అసలకి. స్పెషల్ క్యామ్ అని చెప్పి అనుదీప్ గారు రావడం, అలాగే కొన్ని సీన్స్ అయితే చాలా కొంచెం బోరింగ్‌గా అనిపించాయి. కొన్ని సీన్స్ ఫ్రెష్‌గా ఉన్నాయి. అసలు అర్థం కాకుండా కొన్ని క్లైమాక్స్‌లుంటాయి. అదెందుకు జరుగుతుందో అర్థం గాదు. 'సత్య' గారి యాక్టింగ్ అయితే కామెడీ సూపర్‌గా ఉంది. ఇక తర్వాత 'బ్రహ్మానందం' గారి సాంగ్స్ ఇవి కొంచెం కొంచెం చూడబుద్దయింది గానీ, ఇక తర్వాత వచ్చినయయితే మొత్తం రొటీన్ అనిపించింది. కొంచెం బోర్ కొట్టింది. మూవీ అయితే ఓకే. ఓకే అనిపిస్తది. కొన్ని చోట్ల అసలు కనిపియదు. అసలకి స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది, ఎండ్ అయిందో కూడా తెలీదు. కాకపోతే ఏంటంటే సినిమా మీద కొంచెం ఇంప్రెషన్ ఉందంటే అది 'బ్రహ్మానందం' గారి వల్లనే. సినిమాని చూడొచ్చనిపిస్తది. కాకపోతే ఏంటంటే చాలా స్లోగా ఉంటది మూవీ మొత్తం. ఇక కామెడీ ట్రాక్‌తో ఏదో నార్మల్‌గా ఉంటది. రెగ్యులర్ జోక్సే ఉంటాయి. తర్వాత తెలిసిందే కదా! నార్మల్ రెగ్యులర్ ఫార్మాట్ స్టోరీ. ఈ సినిమాని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. చాలా వరకు అది సినిమా అయితే నెగెటివిటీస్ ఎక్కువుంది. సెకండ్ మూవీ 'సిద్దు జొన్నలగడ్డ' యాక్ట్ చేసిన మూవీ 'తెలుసు కథ'. సినిమా అయితే హిట్టు కథ. సో, డిఫరెంట్ ఫార్మాట్ స్టోరీ చాలా బా అనిపించింది. చాలా బాగా గ్రిప్పింగ్‌గా తీశారు. కొన్ని సీన్‌లయితే చాలా ఎమోషన్ ఉంటది. అంటే ఇలా కూడా చేయొచ్చా అని చెప్పేసి కొన్ని సీన్స్ ఉంటాయి. అంటే రెగ్యులర్ గాకుండా కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ ఇది. సో, చూడొచ్చు చాలా వరకైతే. కొన్ని ఎమోషన్స్ వైస్ ఉంటది. సాంగ్స్ లిటరల్లీ చాలా బావుంటది. కొన్ని చోట్లయితే తగ్గిన ఫీలింగ్ ఉన్నా కూడా అంటే రెగ్యులర్ ఫార్మాట్ స్టోరీ అనిమన్నా కూడా తన యాక్టింగ్ తోటి, తనకున్న డైలాగ్స్ తోటి ఒక మెన్ మీద అంటే ఇంత నెగెటివిటీ ఉన్నా కూడా ఇంత ప్రెజెంట్ చేసినప్పుడు తన లైఫ్‌లో ఎలా సాల్వ్ చేస్తాడు? బ్రేకప్ తర్వాత తన లైఫ్ ఎలా ఉంటుంది? తను ఎలా ఊహించుకుంటాడు? తెలిసినా కూడా మనం ఎందుకు లవ్ చేస్తాము? అలాంటి ఒక స్టోరీ కైండ్ ఆఫ్ స్టోరీని కొన్ని డైలాగ్ చెప్పుకుంటూ ఇక సాగుతూ ఉంటది సినిమా అయితే చాలా బాగుంది. సాంగ్స్ చాలా లిటరల్లీ అయితే చాలా బాగున్నాయి సాంగ్స్ అయితే. నాకైతే రెగ్యులర్‌గా ఫార్మాట్ కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంది స్టోరీ. నాకైతే బాగా నచ్చింది. సో, ఏందంటే టైలర్ విషయంలో మనకు అనిపించింది కదా! సో, అందుకే ఈ సినిమా నన్ను చాలా ఆకట్టుకుంది. తర్వాతేంటంటే మన 'హర్ష' గారి యాక్టింగ్, కామెడీ ట్రాక్స్ చాలా వరకు వర్కౌట్ అయ్యాయి. చాలా బాగా అనిపిస్తది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సీన్స్ కొన్ని కొన్ని మెచ్యూర్డ్‌గా చాలా బాగా తీశారు. ఈ సినిమా అయితే చాలా బాగా నచ్చింది. థర్డ్ ఫిల్మ్ ఈ సినిమా అయితే నన్ను చాలా ఇంపాక్ట్ చేసింది. చాలా జాయ్‌ఫుల్‌గా చాలా ఎంటర్‌టైన్ చేసింది. సో, 'కిరణ్ అబ్బన్' గారి 'కే ర్యాంప్' మూవీ అయితే పడేసింది అసలకి. 'దివాన్' బ్లాక్ బస్టర్ అంటే 'కే ర్యాంప్' మూవీ మస్తుంటదసలకి. కొన్ని సాంగ్స్, కొన్ని ట్విస్ట్‌లు అయితే చాలా బాగుంటాయి. తన ఎంటర్‌టైన్‌మెంట్ తోటి అలా అలా సాగిపోద్ది సినిమా అయితే. అంటే మనకు కావాల్సిన జాయ్‌ఫుల్ ఫిల్మ్ మంచిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేయడం అలాంటి గ్రిప్పింగ్ ఉన్న సినిమా. సో, ఇందులో ఉన్న నటీనటీమణులైతే చాలా వరకు ఆకట్టుకున్నారు. చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. అంటే రెగ్యులర్ ఫార్మాట్ అయినా కూడా కొంచెం డిఫరెంట్ వేలో తీసి సాంగ్స్ తోటి కొంచెం కొత్తగా ట్రై చేస్తారు. చాలా బాగా అనిపిస్తది. కామెడీ ట్రాక్స్ గాని, అలాగే కొన్ని ఎమోషన్ సీన్స్ అలాగే కొన్ని తనకున్న ఇక రిచెస్ట్ చిల్లర్ గాయ్ అనే ఒక కాన్సెప్ట్ తోటి, సో, తనకున్న వే ఆఫ్ థింక్ తోటి, తనకున్న కొంచెం హ్యూమర్ తోటి కొంచెం టచ్ చేశారు. ఈ సినిమా మొత్తం ఇక 'కే ర్యాంపే' సినిమా మొత్తం 'కే ర్యాంపే' ఇగ మన కిరణ్ అబ్బవన్ గారు లేకపోతే సినిమా లేనట్టుగా సినిమా ఉంటది. మొత్తం ఆయన లేకపోతే సినిమా లేదు. మొత్తం మైనసే. సో, అలా తీశారు. తన కెరీర్‌లోనే మరొక బ్లాక్ బస్టర్. తర్వాత అంత మంచి ఇంపాక్ట్ చేసిన సినిమా అయితే ఈ 'దివాళి' విన్నర్ వచ్చేసి కిరణ్ అబ్బవన్ గారి 'కేరా' మూవీ. సో, మనకి ఇగ సినిమా అంతే ఇగ.